ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. విపత్తు ప్రమాద తగ్గింపు కోసం యుఎన్ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ కమల్ కిషోర్. భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉన్నత అధికారి కమల్ కిషోర్ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. 55 ఏళ్ల కిషోర్ ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తారు. రెండవ ప్రశ్న. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ నూతన హెడ్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ పవన్ దావులూరి. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ నూతన హెడ్గా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. గతంలో ఈ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించిన పనోస్ పనాయ్ నిష్క్రమణ తర్వాత దావులూరి ఈ పాత్రను స్వీకరించారు. మూడవ ప్రశ్న. తేజస్ MK-1A శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం LA-5003 విమానాన్ని ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. తేజస్ MK-1A శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం LA-5003 విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించింది. తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ యుద్ధ విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. నాలుగవ ప్రశ్న. టాంటాలం అనే అరుదైన లోహాన్ని ఏ నదిలో కనుగొన్నారు? ఆన్సర్ సట్లెజ్. పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం సట్లెజ్ నదిలో టాంటాలం అనే అరుదైన లోహాన్ని గుర్తించారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఈ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ టాంటాలం నిల్వలు గుర్తించడం పంజాబ్కు మాత్రమే కాకుండా భారతదేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఐదవ ప్రశ్న. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓంకారంలో ఉన్న దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ రాజస్థాన్. ప్రపంచంలో ఓంకారంలో తొలి ఆలయాన్ని రాజస్థాన్లోని పాలీలో నిర్మించారు. దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దేవాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి 2 అంతస్తుల గురుకులం, స్వస్తికాకారంలో హాస్టల్, నక్షత్రాకారంలో ఉన్న ఆసుపత్రి భవనం ఉన్నాయి. ఆరవ ప్రశ్న. మొదటి అణుశక్తి సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రస్సెల్స్. బెల్జియంలోని బ్రస్సెల్స్లో న్యూక్లియర్ సమ్మిట్ కోసం 34 దేశాల నాయకులు సమావేశమయ్యారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, బెల్జియం సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి. ఏడవ ప్రశ్న. స్వలింగ వివాహాలను అనుమతించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఏది అవతరించింది? ఆన్సర్ థాయిలాండ్. స్వలింగ వివాహాలను అనుమతించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని 415 మంది సభ్యుల్లో 400 మంది ఆమోదం తెలపడంతో అక్కడి ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. ఎనిమిదవ ప్రశ్న. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెట్ల కమిటీకి కొత్త చైర్మన్గా నియమితులైన భారత గోల్ కీపర్ ఎవరు? ఆన్సర్ PR శ్రీజేష్. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెట్ల కమిటీకి కొత్త చైర్మన్గా భారత గోల్ కీపర్ PR శ్రీజేష్ నియమితులయ్యారు. అతనితో పాటు చిలీ కెప్టెన్ కమీలా కరం కూడా చైర్మన్గా నియమితులైనట్లు FIH ప్రకటించింది. తొమ్మిదవ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా 500 T20లు ఆడిన 4వ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సునీల్ నరైన్. మార్చి 29న RCBతో జరిగిన మ్యాచ్తో KKR ఆల్రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా 500 T20లు ఆడిన 4వ క్రికెటర్గా నిలిచాడు. 660 మ్యాచ్లు ఆడిన కిరణ్ పోలార్డ్ మొదటి స్థానంలో ఉండగా డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్లు ఆడి 2-3 స్థానాల్లో ఉన్నారు. ఇక ఆఖరి ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ A మార్చి 31, ఆప్షన్ B ఏప్రిల్ 1, ఆప్షన్ C ఏప్రిల్ 2, ఆప్షన్ D ఏప్రిల్ 3. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.